చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ళ ఇండస్ట్రీ 3 సార్లు ముఖ్యమంత్రి, ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, హైదరాబాద్ని నేనే డెవలప్ చేసిన అంటాడు. మరి 23 స్థానాలకి ఆయనకి ఎందుకు ప్రజలు ఇచ్చారంటారు లాస్ట్ టైం? ఈ సైబర్ టవర్లు నేనే కట్టిన అంటాడు. మరి 5 సంవత్సరాలు అక్కడ సైబర్ టవర్లు కట్టుకోవచ్చు కదా, ఎందుకు కట్టలేదు? అలాంటిది ఇప్పుడు కూటమి నాకు తెలిసి ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో చూడండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ చూడండి, కేరళను దాటి కూడా నెంబర్ 1. ఇప్పుడు దేశంలో కేరళ ఉండేది ఇంతకుముందు. విద్యా వ్యవస్థ చూడండి, దేశంలో బీజేపీ పరిపాలించే ప్రాంతం ఎక్కడ కూడా విద్యా వ్యవస్థ లేదు. ఈవెన్ మన తెలంగాణలో కూడా లేదు. అది ప్రతిదీ డిజిటలైజేషన్. ఇప్పుడు నీకు ఏజ్ అయింది, నీకు పెన్షన్ కావాలంటే నువ్వు ఏదో ఎంపీనో ఎమ్మెల్యేనో మండల ఆఫీస్ కలెక్టర్ ఆఫీసులో తిరిగే కంటే నీ ఇంటికి వచ్చి 1వ తారీఖు నువ్వు పొద్దున 5 గంటలకు డోర్ కొట్టించే రాష్ట్రం ఏదైనా ఉందా? మరి ప్రజల వద్దకు డైరెక్ట్ ప్రభుత్వాల నుంచి డైరెక్ట్ ప్రజలకు వెళ్తుంది. ఎందుకు నమ్ముతారు? ఆయనకు నమ్మరు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ 110 నుండి ఒక 130 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ మళ్ళీ గెలుస్తుందని నేను అనుకుంటాను. అంటారు ఇప్పుడు రోజు ఓడిపోతుంది, జగన్ పులివెందుల జగన్ ఓడిపోతాడు, అంబటి రాంబాబు ఓడిపోతాడు, విజయసాయిరెడ్డి ఓడిపోతాడు, సజ్జల రామకృష్ణ ఓడిపోతాడు, ఇవన్నీ అంటారు. పిఠాపురంలో నేను చెప్పి పవన్ కళ్యాణ్ గెలుస్తుండొచ్చు కానీ గెలిచి పిఠాపురానికి లాభం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న లాస్ట్ మీటింగ్లో గీత గారిని గెలిపిస్తే డిప్యూటీ సీఎంగా నేను మీకు మళ్ళీ పిఠాపురాన్ని పంపిస్తా అన్నాడు. ఒక పిఠాపురానికి డిప్యూటీ సీఎం పోవడం బెటరా, ఒక ఎమ్మెల్యే బెటరా? ఒక డిప్యూటీ సీఎం అంటే ఏంటిది? ఈక్వల్ టు ముఖ్యమంత్రి. నువ్వు ఏ నిధులు నీకు ఏ అడ్డంకి ఉండదు, నువ్వు పోవచ్చు డైరెక్ట్గా నీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకో. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇంతకుముందు గాజువాకలో పోటీ చేశారండి. గాజువాకలో పోటీ చేసి గాజువాక ఓడిపోయిన తర్వాత ఆయన ఓట్ల టైంలోనే పోయిండు, తర్వాత పోలేదు. ఇప్పుడు మళ్ళీ ఓడిపోయిన తర్వాత పోలే. ఇప్పుడు మళ్ళీ భీమవరంలో పోయిండు, భీమవరంలో ఓడిపోయిండు. భీమవరం గురించి ఏ రోజు అక్కడ ప్రజల గురించి పోవట్లేదు, అక్కడ సమస్యల గురించి పోలే. ఇప్పుడు పిఠాపురంలో గెలిచిన ఆయన ఉండడు. ఇప్పుడు హిందూపురంలో బాలకృష్ణ గారు గెలిచి ఉంటారా? హిందూపురంలో ఉండడు ఆయన. ఎప్పుడు సినిమాలు తీసుకుంటాడు, హైదరాబాద్లో ఉంటాడు. పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదే. అక్కడ ప్రజలు మోసపోయినట్టే అని నేను ఆ నియోజకవర్గాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకోవద్దు అనుకుంటే కళ్యాణ్ కోటేజ్ గెలిపించుకుంటారు. మా పిఠాపురం బాగుండాలి అనుకుంటే స్థానికంగా ఉన్న లీడర్ గెలిపించుకొని వంగగీత గారిని గెలిపించుకుంటే అన్ని విధాలుగా విద్య వైద్యం అందుబాటులో ఏదైనా మంచి చెడుకు అందుబాటులో ఉంటుందని నేను అనుకుంటాను. తెలంగాణలో ఎట్లుందన్న పరిస్థితి? కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇట్లా అనిపిస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసుకుంటే, కాంగ్రెస్ని చూసుకుంటే అక్కడక్కడ చెప్పిన హామీలు 2 లక్షల రుణమాఫీ కానీ ఇంకా కొన్ని జరగలేదు, 6 గ్యారెంటీల విషయం కానీ ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎట్లా అనిపిస్తుంది? మరోసారి కేసీఆర్ వచ్చింటే ఈ ఇబ్బందులు ఉండేది కాదు, కష్టాలు స్టార్ట్ అయినాయి, కరువులు స్టార్ట్ అయింది, కరెంటు కష్టాలు, వాటర్ కష్టాలు స్టార్ట్ అయినాయని మాట్లాడుతున్నారు. నాకైతే ఏం కనిపించలేదు. నాకు తెలిసి ఇప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చి మా ఇంట్లో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. మా ఇంట్లో మా మమ్మీ ఇప్పుడు ఏ బస్సు ఎక్కినా, ఈవెన్ నా హైదరాబాద్లో మా దగ్గరకు వచ్చినా ఆమెకు ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీ. మొన్న గ్యాస్ బుక్ చేసిన నేను 500కే వచ్చింది. నేను మొన్న ఇంటికి వెళ్ళిన నేను ఓట్లకి వెళ్ళినప్పుడు కరెంట్ బిల్ చూసిన నేను 0. మాకు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా మాకు ఈ కరెంట్ బిల్లు, ఈ గ్యాస్ సబ్సిడీ, ఈ బస్సు ట్రాన్స్పోర్టు ఈ అంటే ₹1 మాకు గత 10 సంవత్సరాలు ఏ ₹1 లాభం లేదు. అంటే మాకు ఈ గవర్నమెంట్లో మాకు కనీసం కరెంట్ బిల్లు ఒక 200, గ్యాస్ సబ్సిడీ 500. ఇప్పుడు హైదరాబాద్ రావాలంటే ఎంత లేనో ఒక 500 ఛార్జ్ కావాలి. మా మమ్మీ డాడీ రావాలంటే ₹1000 అయిపోద్ది చాలు. కానీ ఇంకా ఇప్పుడు ఈయన అధికారంలోకి రాగానే ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పులో ఉందండి ఈ దేశంలో. కూడా నరేంద్ర మోడీ గారు కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఈరోజు ఇండియాకి అప్పు ఎంత ఉందో తెలుసా? ఎవరికన్నా 170 లక్షల కోట్లు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 60 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు 160 నుంచి 170 లక్షల కోట్లు. ఇది ఈవెన్ తెలంగాణ కూడా మిగులు బడ్జెట్ ఉన్నది రాష్ట్రము, ఈరోజు 7 లక్షల కోట్ల అప్పు. ఏ ఒక్క సంక్షేమం గ్రౌండ్ లెవెల్ ఎవరికి అందలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర 1,00,000 కోట్లు అక్కడే పోయింది. నిరుద్యోగం నాకైతే బీఆర్ఎస్తో పోల్చుకుంటే బెటర్ అని అనిపిస్తుంది నాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 2 సార్లు బీజేపీ కేంద్రంలో ఉండి ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు. కేంద్రం నుంచి ఏమి చేయలేదా, తెలంగాణకి ఏం చేయలేదా? బీజేపీ 2 సార్లు అధికారంలో ఉంది. ఈ 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో 50 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేసింది ఏంది దేశానికి, బీజేపీ చెయ్యంది ఏంది? ఈరోజు దేశంలో ఎంత కొంత ఈ ఇండస్ట్రియల్ కారిడార్లు కానీ ఎంత కొంచెం డెవలప్ అయిందంటే ఈ 10 ఏళ్ల కింద వచ్చిన బీజేపీ పార్టీ చేయలేదండి, కాంగ్రెస్ పార్టీనే చేసింది.
అది గుర్తుపెట్టుకోవాలి. బీజేపీకి ఎందుకు అవకాశం ఇచ్చింది? బీజేపీకి అవకాశాలు ఎందుకు ఇచ్చారంటే చూద్దాం. ఈయన మేనిఫెస్టో 15 లక్షలు అన్నాడు, ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నాడు, స్మార్ట్ సిటీలు అన్నాడు, రైతుల ఆదాయం డబుల్ కావాలని ఈ అబద్ధాల హామీలు చేసి అధికారంలోకి వచ్చింది. కానీ ఈ దేశం ఎంత కొంత డెవలప్ అయిందంటే ఎవరు చేసిరండి? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దేశం గురించి త్యాగాలు ఎవరు చేసిరండి? ఎవరు కుటుంబం చేసింది? ఆలోచించాలి కదా. దేశంలో కొంత మేధావులు ఉంటారు. మా దేశం గురించి త్యాగాలు చేసిన పార్టీ ఏది? జైలు జీవితాలు అనుభవించిన పార్టీ ఏది? దేశం ఇంత కొంత డెవలప్ అయిందంటే ఏ పార్టీ చేసింది? 10 ఏళ్ల కింద వచ్చిన మోడీ చేసింది. దేశం ఇంత చేయలేదు కదా. మరి అందు గురించే ఆలోచించాలి ఒకసారి దేశం ప్రజల్లో కూడా.